మా కుటుంబ విషయాల్లో నీ జోక్యం ఏంటి? నా మనవరాలు ఆఫీసు బాధ్యత తీసుకుంటే మధ్యలో నీకేంటి నొప్పి? ఏ మా దేవకి దగ్గర సాగినట్టు దీని దగ్గర నీ ఆటలు సాగవనా? అది కాదు బామ్మ, నా ఉద్దేశం. రాధా, నువ్వెలాంటి సజెషన్స్ ఇవ్వకు అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని ట్రై చేయకు. ఎంత చెప్పినా బామ్మగారి అభిప్రాయం బామ్మగారికి ఉంటుంది. నువ్వు కోపంగా చెప్పినా కరెక్ట్గా చెప్పేవబ్బాయి. నేను పట్టుకున్న కుందేలికి 3 కాళ్ళు అంటాను. అదే నా పంద. అత్తయ్య గారు, మీరు ఆవేశపడకండి. ఏదో మన మంచి కోరి సలహా ఇచ్చిందంతే. గాయత్రికి అడ్డు చెప్పాలని కాదు. పాపం రాధ మంచి చెయ్యాలి అనుకుని చివరికి చీవాట్లు తింటుంది. పర్వాలేదులే బామ్మ. ఇప్పుడు రాధ ఏమనింది? నన్ను ముందు పని నేర్చుకోమంది, అంతే కదా. నేర్చుకుంటే పోతుంది. ఈ సీతారత్నం మనవరాలికి పని నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? ఇదిగో ఇలా చిటికేస్తే నీ కింద పని చేసేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. వాళ్లతో పని చేయించు. నువ్వు మహారాణిలాగా పరిపాలించాలి మనవరాలా. అలాగే నానమ్మ. అమ్మా, ఆఫీస్ బాధ్యతలంటూ మేం పడుతున్న ఒత్తిడి చాలదా? గాయత్రిని ఇంకొద్ది రోజులు సరదాగా గడపని. తన మీద బాధ్యతల భారం మోపడం నాకిష్టం లేదమ్మా. సమయం వచ్చినప్పుడు తనే అన్ని బాధ్యతలు తీసుకుంటుంది, సరేనా? అలా చెప్పావు, బావుంది. సరే సరే, ఆఫీస్కి టైం అవుతుంది, బయలుదేరదాం పదండి. అసలు ఈ సత్య ఏం చేయాలనుకుంటోంది? సడన్ గా డబ్బు విషయాలన్నీ చూసుకుంటానని ఎందుకంటోంది? నా యాక్షన్స్ వెనక ప్లాన్స్ నువ్వు గెస్ చేయలేవు రాధా. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటండి? మ్యామ్, ఇక్కడ నీరజ గారు ఉండేవారు కదా, ఆవిడ ఎక్కడికి వెళ్ళారో మీకేమైనా తెలుసా? తెలియదండి. ఆవిడైతే 3 రోజుల నుంచి ఇంట్లో కనిపించట్లేదు. ఇంటికి తాళమేసే ఉంది. మూడు రోజుల నుంచి అంటే మనం వచ్చి తన గురించి ఎంక్వైరీ చేసినప్పటి నుంచి కనిపించట్లేదన్నమాట. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది మనోహర్. దానివల్లే ఈ డిస్టర్బెన్సెస్ అన్ని. అసలు నీరజ గారు కనిపించకుండా పోవడం ఏంటి? సత్యకి సంబంధించిన నిజం బయటికి రావాలంటే మనం ఎలాగైనా నీరజ గారిని వెతికి పట్టుకోవాలి. అప్పుడే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. పద వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్, ఎవరు కావాలండి? ఎవరు మీరు? నా పేరు శివ అండి, హోల్సేల్ స్టడీ మెటీరియల్ డీలర్ని. ఓకే, ఏం పని మీద వచ్చారు? నేను గాయత్రి ఇన్స్టిట్యూషన్స్లో రెగ్యులర్గా స్టడీ మెటీరియల్ సప్లై చేస్తుంటాను. ఈ మంత్ బిల్లు పెండింగ్లో ఉందండి. దీని మీద ఆథరైజ్డ్ సైన్ కావాలి, అందుకే వచ్చాను. అలాగా, ఇలా ఇవ్వండి, సైన్ చేసి ఇస్తాను. మీరు కాదండి, మేనేజ్మెంట్కి సంబంధించిన అఫీషియల్స్ సైన్ చేయాలి. హలో, నేనెవరో తెలుసా? సారీ మేడం, తెలీదు. యాక్చువల్లీ నేను రాధా మేడం కోసం వచ్చాను. అదిగో వచ్చేసారు. హలో మేడం, మీకోసం ఆఫీస్కి వెళ్ళాను, మీరు అక్కడ లేరు. మీరు కొంచెం మీ బిల్స్ మీద సైన్ చేస్తే నేను అమౌంట్ క్రెడిట్ చేసుకుంటాను. సరే, ఇవ్వండి. ఇదిగోండి మేడం. థ్యాంక్స్ మేడం. రేయ్, ఆగరా.
ఏంటి మేడం? నా మనవరాలు సంతకం కాదని మా కింద పనిచేసే పని వాళ్ళ సంతకం తీసుకుని వెళుతున్నావేమిట్రా? అంటే అది ఈ బిల్స్ మీద ఎప్పుడు రాధా గారే సైన్ చేస్తారు. సంతకాలు చేయడానికి తనెవరు? గాయత్రి ఈ ఇంటికి, ఈ ఇన్స్టిట్యూట్కి ఏకైక వారసురాలు నా మనవరాలు గాయత్రి. క్షమించండి, నాకు తెలీదు. ఏం జరిగింది గాయత్రి? ఏం లేదమ్మా, అతనేదో బిల్ తీసుకుని ఆథరైజ్డ్ సిగ్నేచర్ కోసం వచ్చాడు. నేను పెడతాను అంటే వద్దు అని రాధ దగ్గర సంతకం తీసుకున్నాడు. అంటే నేనెవరో అతనికేం తెలుసు పాపం. రాధనే ఈ ఇంటి మనిషి, రాధకే అన్ని అధికారాలు ఉన్నాయి అనుకున్నాడు. అంతే కదండి? అవును మేడం. ఏం రాదా? అతనికి తెలియక సంతకం పెట్టమంటే నువ్వు పెట్టేస్తావా? మా పై ఆఫీసర్ గాయత్రి మేడం, ఆ మేడం దగ్గరే సంతకం తీసుకోండి అని నువ్వు చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? అంటే వదిన అన్ని పనులు చూసుకోవడానికి కొన్ని బాధ్యతలు రాధకు అప్పగించింది. అందుకే అందరూ దేవకి గారి తర్వాత రాధదే అధికారం అనుకుంటున్నారు. ఇంకేం చెప్పకు, ఆ పెన్నిలా ఇవ్వు. ఇదిగోండి మేడం. అమ్మా, పోయి కొత్త బిల్లు తీసుకొచ్చి నా మనవరాల దగ్గర కాదు, గాయత్రి మేడం దగ్గర సంతకం తీసుకో. ఎవరి దగ్గర? గాయత్రి మేడం దగ్గర. ఆ, పో. సారీ గాయత్రి, నాకు అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలీదు. అతను రెగ్యులర్గా నా దగ్గరే సైన్ తీసుకుంటాడు, అందుకే చేశాను. అతనేదో పొరపాటు పడితే నువ్వెందుకు రాదా సారీ చెప్పడం? పొరపాటు అతనిది కాదు. ఎరా వాసు, అర్హత లేని వాళ్ళని అందలం ఎక్కించడం నీ భార్యకి బాగా అలవాటైపోయిందిరా. ఎవరి స్థాయిలో వాళ్ళని ఉంచడం నేర్చుకోండి. అది కాదత్తయ్య గారు. నేను ఇంకేం వినను. వాసు, నువ్వేం చేస్తావో నాకు తెలియదురా. పేపర్లో వేయిస్తావో ప్రెస్ మీటే పెడతావో నీ ఇష్టం. ఈ సీతారత్నం వారసురాలు నీ కన్న కూతురు మన గాయత్రియే అని అందరికీ తెలియాలి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడుండాల్సిన వాళ్ళని అక్కడే ఉంచండి. సంతకాలు చేసినంత మాత్రాన అధికారం దక్కినట్టు కాదు, దానికి ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత నా మనవరాలికి మాత్రమే ఉంది. పద గాయత్రి, తప్పుకో. రాధా, పద. రాధా, అనుకున్నా
నువ్వు ఇలా దీర్ఘ ఆలోచనలో ఉంటావని అనుకున్నా. అయితే దేని గురించి ఆలోచిస్తున్నారో తెలిసే ఉంటుంది కదా. ఇంక దేని గురించి? గాయత్రిని వారసురాలిగా ప్రకటిస్తూ ప్రెస్ మీట్ పెడితే మన రోషన్కి దక్కాల్సిన ఆస్తంతా పోతుంది అనే కదా నీ ఆలోచన? మరి అంతా తెలిసి నువ్వేం చేస్తున్నావు? 100కో 1000కో కక్కుర్తి పడి కాలేజీలో నొక్కేయడం కాదు, ఈ ఆస్తి దక్కించుకునే మార్గం ఆలోచించమని నేనెప్పటి నుంచో చెప్తున్నాను. చెప్పినప్పుడు మాత్రం గంగిరెద్దులా తల ఆడించడం తప్ప నువ్వేమీ చేయవు. ఏం చేయమంటావే? పలానా పని చేస్తే నా కొడుకు ఆస్తి దక్కుతుంది అని చెప్పు, చేస్తాను. ఏం చేయాలో అర్థం కాక నేను ఏడుస్తుంటే నా మీద పడి ఏడుస్తావేంటే? దీనంతటికి ఒక్కటే మార్గం, గాయత్రిగా వచ్చిన సత్యని అట్టు తొలగించుకోవాలి. కొంప తీసి చంపేస్తావేంటి? చంపటం ఒక్కటే మార్గం కాదు, ఆలోచిస్తే తనని ఇంట్లో నుంచి పంపించే ప్లాన్ ఏదో ఒకటి దొరుకుతుంది. హోదా ఆలోచించు. దానికి నేను ఆలోచించడం ఎందుకు? రాధా మనోహర్లు ఆల్రెడీ అదే పనిలో ఉన్నారు. ఏమంటున్నావు? వాళ్ళెందుకు గాయత్రిని ఇంటి నుంచి పంపించాలనుకుంటున్నారు? వాళ్ళకేం అవసరం? నాకేం తెలిసే. వాళ్ళు ఎందుకో సత్యే గాయత్రి అన్న విషయం నమ్మడం లేదు, అందుకే ఆ ప్రయత్నంలో ఉన్నారు. ఓ, అయితే మంచిదే కదా. ఎవరి మూలంగా జరిగితేయే ఆ గాయత్రి ఇంట్లో నుండి వెళ్ళిపోవటం ముఖ్యం. ఇదిగో, అంతా వాళ్లే చేస్తున్నారు కదా అని నువ్వు ఖాళీగా కూర్చోకు. నువ్వు చెయ్యాల్సింది నువ్వు చెయ్యి. అర్థమైందా? నేను చూసుకుంటాలేవే. ఇదిగో, యాక్టింగ్ చాలు, ఓవర్ యాక్షన్ వద్దు. ఇలానే ఆ రాధా మనోహర్లు భార్యాభర్తలు కాదు, వాళ్ళు నాటకం ఆడుతున్నారనే విషయం బయట పెడతానని ఓ కోతల కోసం. చివరికి ఏమైంది? నువ్వే బకరావయ్యావు. పిన్ని, ఇంతసేపు మీరిద్దరు ఏం మాట్లాడారు? అబ్బాబా, అది అమ్మ గాయత్రి. ఇయ్యలేదు. అంటే ఆ రాధా మనోహర్లు నిజమైన భార్యాభర్తలు కాదా? ఓ, ఇది మొత్తం వెళ్ళేదా? చివరి ముక్కే వినిందనమాట. అవును గాయత్రి, ఈ నిజం మీ బాబాయ్కి ఎప్పుడో తెలుసు, కానీ ఆ నిజాన్ని నిరూపించలేకపోయాడు. అవును బాబాయ్, నీకు అనుమానం ఎందుకు వచ్చింది? అసలు ఏం జరిగిందంటే అమ్మా, ఈ గోత్రనామాలు గుళ్ళో ఇవ్వాలంట. కార్తీక మనోహరం, పైడిపాల గోత్రం ఓకే, ఎం రాధ. తండ్రి పేరు రాసిందేంటి? భర్త పేరు కదా రాయాలి. అది జరిగింది. ఎంత ప్రయత్నం చేసినా నాకు దొరకలేదు వాళ్ళు. అయినా అసలు ఎందుకు అలా నటిస్తున్నారు? ఏముందమ్మా, ఉద్యోగం కోసం నమ్మకంగా ఉంటూ దొరికిందంతా దోచుకుని పారిపోవడం కోసం. మీరు చెప్పింది నిజమే అయితే నేను వాళ్ళని ప్రూఫ్స్తో సహా పట్టుకుంటాను. అలాంటి మోసగాళ్ళు అమ్మా నాన్నలా చుట్టుపక్కల ఉండడానికి కూడా వీల్లేదు. అది బాబాయ్ వల్లే కాలేదు, నువ్వేం చేస్తావమ్మా? నేనేం చేస్తానో మీరే చూద్దురు గాని. వెయిట్ అండ్ సీ. పోనీలే, ఇది మన మంచికే. కాగల కార్యం గంధర్వులే తీర్చడం అంటే ఇదే. అర్హత లేని వాళ్ళని అందలం ఎక్కించడం నీ భార్యకి బాగా అలవాటైపోయిందిరా. ఈ సీతారత్నం వారసురాలు నీ కన్న కూతురు మన గాయత్రియే అని అందరికీ తెలియాలి.
నాన్నగారు సత్య మ్యాటర్ని ఎక్కువగా ఆలోచిస్తూ డిస్టర్బ్ అవుతున్నట్టున్నారు. పైగా బామ్మగారు కూడా తనని ఏదో ఒక రకంగా ఇన్సల్ట్ చేస్తూనే ఉన్నారు. అయినా సరే దేవకి మేడం కోసం అన్నీ భరిస్తుంది. తను ఎలాగైనా సత్య విషయం ఆలోచించకుండా చేయాలి. అనుకున్నా మీరు ఇలా మూతి ముడుచుకొని కూర్చుంటారని. మీ మూడ్ చేంజ్ అవ్వడం కోసం చిన్న గేమ్ ఆడదామా? నేనున్న సిచ్యువేషన్లో ఈ కామెడీ ఏంట్రా అనే కదా మీ చూపుకి అర్థం. కానీ మీరు ఈ గేమ్ ఆడితే మీ మూడ్ చిట్టికేలో మారిపోతుంది. ఏం లేదండి, సింపుల్ క్యారెక్టర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం. కాసేపు నేను మీలాగా మీరు నాలాగా యాక్ట్ చేయడం అంతే. మనోహర్ ప్లీజ్. ఇంట్రెస్ట్ లేదా? అయితే ఓకే, 2 క్యారెక్టర్స్ నేనే యాక్ట్ చేస్తాను. మనోహర్, నువ్వు ఈ మధ్య చాలా ఓవర్ చేస్తున్నావు. నేనేదో నాకు ఇష్టమైన సాడ్ మూడ్లో కూర్చొని ఉంటే నవ్వించడానికి ట్రై చేస్తావేంటి? బుద్ధుందా నీకు? మనిషి నాకు కూసంత కళాపోషణ ఉండాలి. ఊరికే కూర్చొని తింటే మనిషికి గొడ్డుకి తేడా ఉంటుంది. అందుకే నన్ను చూడండి, నేను ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఎంత ఉత్సాహంగా ఉంటానో. మీరు ఎలాగైనా ఉండండి, కానీ నాకు మాత్రం దూరంగా ఉండండి. అరే, ఇంత చిన్న గదిలో అంత డిస్టెన్స్లో ఉండడం చాలా కష్టం అండి. ఏదైనా దూరం అవ్వాలంటే దగ్గర అవుతాం, దగ్గర అవ్వాలంటే దూరం అవుతాం. మీరే నన్ను దూరంగా ఉండమంటున్నారంటే లోపలెక్కడో మీకు నాకు దగ్గర కావాలని ఉంది, రైట్? షడప్. నేను నీకు దగ్గర అవ్వాలనుకోవడం ఏంటి? నాన్ సెన్స్, నెవర్. అసలు ఈ రాదంటే ఏమనుకుంటున్నావు? నా జోలికి వస్తే ఉపవాసాల పేర్లు చెప్పి రోజంతా పస్తులుండేలా చేస్తాను. మొక్కుబడి పేరు చెప్పి అరచేతిలో కర్పూరం వెలిగించేలా చేస్తాను. మంచానికి కట్టేసి వాష్రూమ్ కూడా వెళ్ళనివ్వకుండా చేసి పందుల పెంపకం ఎలా చూపిస్తాను. జాగ్రత్త. అమ్మయ్యా, నవ్వేశారు 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 నవ్వేశారు. రాధగారు, నేను మీ ఫ్రెండ్ అని నమ్ముతున్నారా? అయితే నేను చెప్పింది మీ మంచి కోసమే అనుకోవాలి. నా మాట విని సత్య గురించి ఆలోచించడం మానేయండి. అసలే మనం భార్యాభర్తలాగా నటిస్తున్నాం. పైగా మీరు సత్యను అనుమానిస్తున్నారనే విషయం కూడా తెలిసిందనుకోండి, మనల్ని ఇంటి నుంచి పంపించడానికి నిమిషం కూడా ఆలోచించరు. మీకు దేవకి మేడం అంటే అభిమానం ఉండొచ్చండి, కాదన్నా. కానీ మీకంటూ ఒక కుటుంబం ఉంది, ఆ విషయం మర్చిపోకండి. ఏదైనా జరిగి వీళ్ళు ఉద్యోగంలో నుంచి తీసేస్తే మీ బాధ్యతలన్నీ ఎలా నిర్వర్తిస్తారు? మీ కుటుంబాన్ని ఎలా పోషిస్తారు? నా కుటుంబం కోసం ఆలోచిస్తూ మరో కుటుంబం నాశనం అవుతుంటే చూస్తూ మౌనంగా భరించాలా? ఈ కుటుంబం గురించి మీరు ఆలోచించినంతగా ఈ కుటుంబం మీ గురించి ఆలోచించదండి. చూశారు కదా, ఒక చిన్న సంతకం గురించి బామ్మగారు ఎంత గొడవ చేశారు. అందుకే చెప్తున్నాను, మన లిమిట్స్లో మనం ఉండడం మంచిది. ఇన్ని రోజులు అన్ని విషయాల్లో సపోర్ట్ చేసి నేనే మిమ్మల్ని వద్దు అంటున్నానంటే ఎందుకు అర్థం చేసుకోండి. ఎవరి కోసం మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోకండి, ఓకేనా? ఎవరెన్ని చెప్పినా సత్య నిజ స్వరూపం బయట పెట్టే వరకు నేనెవ్వరి మాట వినను. నాకు అన్నం పెట్టిన ఈ ఇల్లు బాగుండాలంటే సత్య గాయత్రియో కాదో తెలుసుకొని తీరాలి. తెలుసుకుంటాను. రేయ్ మనోహర్,
ఏమైంది? ఎవడు దొంగ వచ్చి నా మెళ్ళ తాళి తెచ్చుకుపోయాడు. తాళి లేకుండా పోసి మెడతో ఉండడం మంచిది కాదు కదా. ప్రస్తుతానికి పూజ గదిలో ఉన్న తాళి కట్టేస్తే సరిపోతుంది. తాళి కట్టు. చిన్ని, నువ్వు మదర్ తెరీసా అనాథాశ్రమంలో చిన్నివే కదా? ఆ, ఆ, యా. నేను వెతుక్కుంటూ అమ్ము నా దగ్గరికి వచ్చింది తెలుసా? సిరి, చిన్ని ఎక్కడా?